హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా తాతల ముత్తాతల మూగిరి అనమాట. మేము మాత్రం ఇందులోనే వండుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎక్కడిచ్చినా సరే నేను వండేదైతే వంజరం ముక్కల కర్రీ అండి. సేమ్ ఇంకా చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చికెన్ లాగే ఉంటుంది అనమాట సేమ్. దీంట్లో అసలు ముళ్ళు అనేది ఉండదు, కానీ కాస్ట్ కూడా తక్కువ అనమాట, చాలా తక్కువ. ప్రోటీన్స్ ఉంటాయట, ఐరన్ ఉంటుందట, అన్ని రకాలు ఉంటాయి. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నేను మాత్రం ఇలాగే వండుతాము. ఉల్లిపాయ పేస్ట్ అనేది రెడీ చేసుకుని 2 పచ్చిమిర్చి వేసుకుని వేయించేసుకుంటాను అనమాట నూనె వేసి. మా తాతలు ఇచ్చిన మూగుడని మీ వీడియో కోసమే పెట్టాను, కానీ లేకపోతే నేను దాకల్లోనే వండుతాను ఎక్కువ. మీకోసమే పెట్టాను ఫ్రెండ్స్, కనిపిస్తుందని. దాకల్లోని చెంబుల్లోని కనిపించదు కదా, అందుకని సరదాగా చెప్పాను అనమాట. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ చేయండి. ఏ కర్రీ అయినా సరే బాగా టేస్ట్ రావాలంటే నూనెలో అనేది బాగా వేయించాలండి. వేయింతేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం కంగారుగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. ఫైనల్గా వంజరం ముక్కల కర్రీ ఫ్రెండ్స్. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మాయి గారు అయితే మాకు మంగళవారం అలాగే గురువారం అనేది సంత అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ మంగళవారం అనే మాటమే దొరుకుద్ది ఈ వంజరం ముక్కలు అనేవి. ఉత్తప్పుడు దొరకవు ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది అనమాట. కనీసం ఒక్క ముళ్ళు కూడా ఉండదు. దీని టేస్ట్ కూడా పులస చేపల కూర ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా దీనిది చాలా టేస్ట్గా ఉంటుంది. మేము ఈ మధ్యనే స్టార్ట్ చేసాం ఇది తినడం అనేది. టేస్ట్ కూడా బాగుంది కదా, పిల్లలకు కూడా ఇష్టంగానే తింటున్నారని నేను వండామన్నమాట. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు కూడాను, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద సొర చేపలాగా ఉంటుంది అనమాట వంజరం చేప అంటేని. దాన్ని అంటే కట్ చేస్తారంట, వాటాల కింద తీసుకుని వండుకుంటారంట ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చి కూడా తక్కువే. మనకి 50 రూపాయలు 70 రూపాయలు పెడితే బోల్డ్ అంత చేపలు అనేది వస్తాయి అనమాట, చేప ముక్కలు అనేవి. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ చేయండి. మేము అప్పుడప్పుడు వండుకుంటాం, రోజు చికెను మటన్ వండుకోం, కానీ ఓన్లీ మంగళవారం బుధవారం సండే అనమాట, అంతే. మిక్స్డ్ ఫ్రూట్ ఎలాగో అలాగే మన ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బాగా వేయించేసుకుని ఉల్లిపాయలు వేగాక కొంచెం చేపలు అనేది వేసేసాను అనమాట. చేపలు వేసాక చిన్న టమాటా కూడా వేసాను టేస్ట్ కోసం. మా ఇంట్లో టమాటాకి బాగా ఫ్యాన్స్ తక్కువ అనమాట. తెలియకుండా వేయాలి, కానీ తెలిసేస్తే కనుక ఇంకా మామూలుగా ఉండదు, కానీ వేయాలి టేస్ట్ కోసం కదా, అందుకని వేసేసాను. ఇది వేగాక కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసాక కొంచెం వాటర్ వేసాక లాస్ట్ సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. కానీ కూర మధ్యలో ఉప్పు వేస్తే ముక్కలకు పట్టేస్తుంది. చేపల కూర అయినా సరే, చికెన్ అయినా సరే, ఏ కూర అయినా సరే లాస్ట్ అనేది యాడ్ చేయండి. చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ చేయండి. దీని టేస్ట్ మాత్రం పులస చేపలలాగా ఉంటుంది, కొంచెం ఎండు చేపల కింద, పులస చేపల కింద. నా లైఫ్లో పులస చేప ఒకసారి తిన్నాను, అది పెళ్ళి అయ్యాకను. తర్వాత మళ్ళీ పులస చేప అనేది తినలేదనమాట. ఇప్పుడు పుస్తులు కూడా అమ్ముకోలేము. చూడండి ఫ్రెండ్స్, నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకోసమని ఇందులో వండాను అనమాట. చిన్న వీడియో తీశాను, చిన్న లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్న కల్లుప్పు అయితే వేస్తాను, మేము కల్లుప్పే వాడతాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అది జీలకర్ర ఎల్లుల్లిపాయ అనమాట. మేము చేపల్లో కర్రీస్లో మాత్రం జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తాం ఫ్రెండ్స్, ఇంకేమీ వేయమన్నమాట. ఇంక ధనియాలు జీలకర్ర ఇట్లా ఏమి వేయము, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. స్మెల్ బాగా వస్తుంది, ఎల్లుల్లిపాయ జీలకర్ర అంతే. ఇప్పుడు కూరల్లో అయితే అన్ని రకాలు వేసేస్తున్నారు. చేపల కూరలో కూడా ధనియాలు జీలకర్ర అల్లం ఇంకా మసాలా కింద లెక్క వస్తుంది కదా. ఇది మాత్రం ఓన్లీ జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తాం అనమాట. ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ చేయండి. వాయిస్ అవరస్తాకు కూడా గొంతుకు రావట్లేదు, కొంచెం పట్టిందనమాట, అందుకు రావట్లేదు. సర్లే ఫ్రెండ్స్, కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారు అయితే చిన్న లైక్ ఇచ్చేయండి. ఫైనల్గా నేను చేసిన కర్రీ రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ చిన్న సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.